తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 3 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మరి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల వల్ల ఉపయోగాలేంటి? ఏ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు 3 కేటాయించగా అందులో తెలంగాణలో 1, ఏపీలో 2 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జారాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 65 కిలోమీటర్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం 2,361 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్ సిటీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,74,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక ఏపీలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు వద్ద 1, కడపలోని కొప్పర్తి వద్ద మరొకటి, రాష్ట్రంలో 2 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఓర్వకల్లు దగ్గర మొత్తం 2,621 ఎకరాల్లో 2,786 కోట్ల రూపాయలతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల 45,071 మందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. మరోవైపు కొప్పర్తి పారిశ్రామిక స్మార్ట్ సిటీని 2,596 ఎకరాల్లో 2,137 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాయలసీమ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్టుల ద్వారా పునరుత్పాదక రంగం, ఆటోమొబైల్ పరికరాలు, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, హార్డ్వేర్, ఫార్మాస్యూటికల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు చెందిన పలు సంస్థలు ఈ స్మార్ట్ సిటీల్లో ఏర్పాటు కానున్నాయి.